వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. హైదరాబాద్ అంటేనే అద్భుతాలకు నిలయం. చరిత్రలో నిలిచిన చార్మినార్, గోల్కొండ వంటి ఎన్నో అద్భుత కట్టడాలు కొలువుదీరిన నగరం భాగ్యనగరం. ఇక్కడ చారిత్రక కట్టడాలు మరోపక్క ఇన్ఫర్మేషన్ టెక్నాలజీతో పరుగులు తీస్తున్న నగరంలో ఇప్పుడు మరో సృజనాత్మకత సంతరించుకుంది. అదే చేతితో తయారు చేసిన సుధా కార్స్ మ్యూజియం. సందర్శించడానికి ఒక ఆసక్తికరమైన ప్రత్యేకమైన ప్రదేశంగా గుర్తింపు పొందింది. కేవలం 2-3 సిబ్బందితో అద్భుతమైన కార్లను తయారు చేస్తూ దేశవ్యాప్తంగా గుర్తింపు పొంది గిన్నిస్ వరల్డ్ రికార్డు సొంతం చేసుకున్నారు సుధాకర్. సుధా కార్స్ మ్యూజియంలో పాతకాలపు కార్లు ఉంటాయి మరియు అనేక రకాల మాడిఫైడ్ కార్లు కూడా ఉన్నాయి. ప్రధానంగా సృజనాత్మక కార్లు, వాణిజ్య కార్లు మరియు బైక్లు వంటి 3 రకాల వాహనాలను కూడా ప్రదర్శిస్తున్నారు. దాదాపు 30 సైకిళ్ల డిజైన్లను ప్రదర్శిస్తున్నారు. ప్రతి ఒక్కటి ప్రత్యేకమైన రూపాన్ని మరియు పెన్నీ పార్దింగ్స్, అలాగే మేడ్ ఫర్ ఈచ్ అదర్ టాండమ్స్ వంటి ఆకర్షణీయమైన పేర్లు చూపర్లను ఆకట్టుకుంటున్నాయి. ఇక వివిధ రకాల వాహనాల ఆకారాల రూపకల్పనకు 20 రోజుల నుంచి 30 సంవత్సరాల సమయం దాకా 3 సంవత్సరాల సమయం దాకా పడుతుందని అంటున్నారు సుధాకర్. ఇక మ్యూజియంలో కార్లు విభిన్న ఆకారం, నిర్మాణాన్ని కలిగి ఉండటం, ప్రకాశవంతమైన రంగులతో కూడి ఎంతో ప్రత్యేకమైనవిగా ఉంటాయి. ఇక వాహనాల డిజైన్లు ఊహలకు అందనివిగా ఉండటం మరో విశేషంగా చెప్పవచ్చు. సుధా కార్స్ మ్యూజియంలో పాతకాలపు కార్లు, మాడిఫైడ్ కార్లు, సృజనాత్మక కార్లు, వాణిజ్య కార్లు, బైక్ల వంటివి అందరినీ ఆకట్టుకుంటున్నాయి. 41 అడుగుల 7 అంగుళాల పొడవున్న ప్రపంచంలోనే అతిపెద్ద ట్రైసైకిల్ మ్యూజియంలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. 10 మంది కూర్చునే సామర్థ్యంతో కేవలం 19 అడుగుల పొడవుతో భారతదేశపు అతి చిన్న రైలును కూడా మ్యూజియంలో చూడవచ్చు. ఇంత చేసిన తనకు ప్రభుత్వం తరపు నుంచి ఇప్పటి వరకు ఎలాంటి గుర్తింపు లేదని సుధాకర్ పేర్కొన్నారు. మొత్తానికి హైదరాబాద్లో వేసవికి పర్యాటక ప్రదేశంగా సుధా కార్స్ మ్యూజియం నిలుస్తుంది అనటంలో ఎలాంటి సందేహం లేదని అంటున్నారు సందర్శకులు.
దీన్ని తయారు చేసిన సుధాకర్ కార్స్ వారు మనతోనే ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. సార్ ఇన్ని రకాల వెరైటీస్ మీరు తయారు చేస్తున్నారు కదా, సో ఈ ఇంట్రెస్ట్ ఎప్పటి నుండి కలిగింది, ఎలా తయారు చేస్తున్నారు? ఇది హాబీగా స్టార్ట్ చేశాను ఎట్ ద ఏజ్ ఆఫ్ 14. ముందు సైకిల్స్ చేశాను, మల్టీ సీటర్ సైకిల్స్లో కూడా ఎన్నో పేర్లు ఉంటాయండి. మన వాళ్ళకి తెలియదు. రెగ్యులర్ సైకిల్ డైమండ్ షేప్ ఫ్రేమ్ సైకిల్ అంటారు. కాకపోతే సైకిల్లో రికంబెంట్ సైకిల్, వెలోకార్ సైకిల్, మల్టీ సీటర్ సైకిల్ చాలా ఉంటాయి. నేను అబౌట్ మోర్ దెన్ 26 డిఫరెంట్ టైప్ ఆఫ్ సైకిల్స్ చేశాను. ఆ తర్వాత మోటార్ సైకిల్ చేశాను, చాలా టైప్ ఆఫ్ మోటార్ సైకిల్ చేశాను. తర్వాత వింటేజ్ కార్ చేశాను. వింటేజ్ కార్లో ఏంటంటే ఆర్టిస్టిక్ ఉంటుంది, అంటే ల్యాంటిన్ లైట్స్, వుడెన్ వర్క్. ఇప్పుడు వచ్చే కార్స్ అన్నీ మ్యాచ్ బాక్స్ లాగా ఉంటుంది. అప్పుడు చాలా ఆర్ట్ ఉంటుండే, వుడ్ వర్క్ ఉంటుంది, బ్రాస్ వర్క్ ఉంటుంది, ఆర్టిస్టిక్ అని చాలా ఇష్టంతో చేశాను. తర్వాత నేను అమెరికాలో ఒకటి ప్రమోషనల్ కార్ చూశాను, అది స్కేటింగ్ షూ షేప్ కార్. ఆ తర్వాత ఐడియా వచ్చింది ఇలాంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ వ్యాకీ కార్స్, దీన్ని వ్యాకీ అంటారు, WSCK వ్యాకీ కార్స్ చేయాలని ఉద్దేశం ఉండే. ఎందుకంటే నా మెయిన్ బిజినెస్ ప్రింటింగ్ అండి, గోల్డెన్ ప్రెస్ ప్రైవేట్ లిమిటెడ్ అని. వీఆర్ ఇంటూ ప్రింటింగ్ సిన్స్ 4 generations అండి. ఇది హాబీగా స్టార్ట్ అయింది. నేను ఎప్పుడూ ఊహించలే ఇన్ని కార్స్ చేస్తానని, లేకపోతే బహుశా ఆటోమొబైల్ ఇంజనీర్ తీసుకునేవాడిని. కానీ ఇప్పటికీ ఆల్ ఓవర్ ఇండియా నుండి ఆటోమొబైల్ ఇంజనీర్స్ స్టూడెంట్స్ వస్తారు, వాళ్ళ బడ్జెట్ బట్టి. ఎందుకంటే నేను ఇప్పుడు స్టార్ట్ చేశాను ఎర్లీ ఏజ్లో. ఇట్స్ ఏ బిట్ ఎక్స్పెన్సివ్ హాబీ. కానీ నా అదృష్టానికి ఎక్కడైతే బహాదర్పురాలో అబౌట్ మోర్ దెన్ 60 to 70 జంక్ యార్డ్స్ ఉన్నాయి ఇక్కడ. అక్కడ నుండి రైట్ ఇంజిన్స్ కానీ, వీల్స్ కానీ, షాక్ అబ్జర్వర్స్ కానీ, ఇవన్నీ జంక్ యార్డ్ నుండి తెచ్చి చేస్తాను. ఇప్పుడు దాన్ని రీసైక్లింగ్ అంటారు. తర్వాత ఇప్పుడు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఎలా ఉంటారంటే వాళ్ళ లో బడ్జెట్ ఉంటుంది, 30, 40, 50,000 5-6 గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ కలిసి చేస్తారు. అయితే వాళ్ళకి చూపిస్తాను ఇంతలో ఎలా మీరు ఒక కార్ చేయొచ్చు. సో ఐ హెల్ప్ దెమ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. ఆల్ ఓవర్ ఇండియా నుండి వస్తారు. తర్వాత ఈ వ్యాకీ కార్స్లో ఇట్స్ ఛాలెంజింగ్ జాబ్. ఇట్స్ నాట్ ఈజీ టు మేక్ అ వ్యాకీ కార్ అండి. ఎందుకంటే ఎవ్రీ కార్ హ్యాస్ డిఫరెంట్ వీల్ ప్లేస్మెంట్ ఉంటుంది. సస్పెన్షన్, వితౌట్ సస్పెన్షన్ కార్ బాగా నడవదండి రోడ్డు పైన. సస్పెన్షన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫుట్బాల్ ఉంది, ఫుట్బాల్లో 6 wheels ఇచ్చాము. ఎందుకంటే ఇట్ కెన్ స్పిన్ లైక్ ఎనీ అదర్ బాల్ అండ్ గో లైక్ ఎనీ అదర్ కార్. సో ఈ కార్స్ మేము మెయిన్లీ రోడ్ షోస్ కానీ ఎగ్జిబిషన్స్లో యూజ్ చేస్తాము. ఇట్స్ నాట్ ఫర్ ద రేసింగ్. అబౌట్ 30-40 kilometers పరిగెత్తుండండి యావరేజ్. ఇప్పుడు రీసెంట్ శివలింగం కార్ చూసారు, అందులో 5 wheels ఉన్నాయి. వీల్ ప్లేస్మెంట్ షేప్ బట్టి చేస్తామండి, అది క్వైట్ ఛాలెంజింగ్. ఒకేజన్ బట్టి చాలా కార్స్ చేశాను. ఫీఫా వరల్డ్ కప్ అప్పుడు ఫుట్బాల్ షేప్ కార్ చేశాను. హార్లమ్ గ్లోబెట్రాటర్స్ బాస్కెట్బాల్ టీం ఇండియాలో ఆడేటప్పుడు వాళ్ళు బాస్కెట్బాల్ అన్వీల్ చేశారు. తర్వాత ఒకేజన్ బట్టి చేశానండి. అంటే మేము ఇప్పటిదాకా చూస్తూ వచ్చాము, కేవలం మోటార్ సైకిల్స్, కార్స్, శివలింగాలే కాకుండా అతివలు ఎంతో ఇష్టపడే జ్యువెలరీస్ కూడా మీరు కార్ లాగా తయారు చేస్తున్నారు. ఈ థాట్ అంతా ఎలా వస్తుంది సార్ మీకు? ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్ వస్తారు, ఆల్ ఓవర్ ఇండియా నుండి వస్తారు. చిన్నపిల్లలు కూడా అబౌట్ 1800 to 2000 లోకల్ స్కూల్స్ వస్తాయి, బాంబే స్కూల్స్ వస్తాయి, కర్ణాటక నుండి వస్తాయి. వాళ్ళు సజెస్ట్ కూడా చేస్తారు. ఇప్పుడు యంగ్స్టర్స్ వస్తారు, వాళ్ళు అంటే స్కూల్స్ వాళ్ళు షార్ప్నర్ చేయండి అవన్నీ చేసామండి. తర్వాత ఇప్పుడు వాళ్ళు ఏంటంటే పిజ్జా కార్ కూడా చేస్తున్నాను, బర్గర్ చేశాను, ఐస్ క్రీమ్ కూడా చేస్తున్నాను, క్యాడ్బరీ కూడా చేస్తున్నాను. యంగ్ గర్ల్స్ సజెస్ట్ చేశారు, వై డోంట్ మేక్ బ్రైడల్ డ్రెస్ అని, జ్యువెలరీ అని. ఇండియా ఈజ్ క్రేజీ అబౌట్ జ్యువెలరీ అండి. అంటే వరల్డ్స్ ఉమెన్స్ డే అప్పుడు, ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అప్పుడు స్టెలిటో హ్యాండ్ బ్యాగ్, లిప్స్టిక్ అలాంటి కార్స్ కూడా చేశాను, కాంపాక్ట్. ఇప్పుడు పెళ్లి కూతురు షేప్ కార్ చేసాము, అందులో 3 wheels ఉన్నాయి. హాయిగా అబౌట్
30-40 కిలోమీటర్స్ పరిగెత్తుంది. జ్యువెలరీ చేసాము. సీ ద డీటెయిల్ వర్క్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎనీ కార్ డీటెయిల్ వర్క్ టైం కన్జ్యూమింగ్ ఎక్కువ ఉంటుంది. ఈచ్ కార్ చేయడానికి 2 months to 1 year అవుతుంది, సమ్టైమ్స్ మోర్ దెన్ దట్. అన్నిటికన్నా ఎక్కువ నాకు సమయం జరిగిందంటే ద టాలెస్ట్ ట్రైసికల్ ఇన్ ద వరల్డ్, గిన్నెస్ రికార్డ్ ఉంది, ఈజ్ యాజ్ టాల్ ఎస్ 4-story బిల్డింగ్. ఓన్లీ 1 person కెన్ పెడల్. అది ఛాలెంజింగ్ జాబ్ ఉండే. ఐ మస్ట్ హ్యావ్ ఫెయిల్డ్ మోర్ దెన్ 50 times అండి. ఇప్పుడు ఏ కార్ చేసినా ఫెయిలియర్స్ ఉంటాయి, ఒక్క షాట్లో ఏది చేయలేము. కానీ వీ హ్యావ్ టు స్ట్రగుల్, వీ హ్యావ్ టు ఫైట్ ఇట్ అవుట్. దట్ ఈస్ ఇంపార్టెంట్. బెస్ట్ పార్ట్ దిస్ పార్ట్ ఆఫ్ ద సిటీ, ఓల్డ్ సిటీలో ద బెస్ట్ టింకరర్స్ దొరుకుతారండి మీకు, టింకరింగ్ చేసి. ఇప్పుడు ఏంటంటే రిప్లేస్మెంట్ చేస్తారు, ముందు టింకరింగ్ చేసేవాళ్ళు. ఐ కెన్ సే లాస్ట్ జనరేషన్ ఆఫ్ టింకరర్స్ అండి. ఇప్పుడు మీరు గోల్ఫ్ బాల్ చూస్తున్నారు, అలా ఈచ్ డింపుల్ సపరేట్లీ హ్యాండ్తో చేసి సింపుల్ టూల్స్ దాన్ని వేల్డ్ చేశారు. సీ ద స్పారికల్ షేప్ ఆఫ్ ఆల్ ద బాల్స్ అండి, ఫర్ దట్ మ్యాటర్. బాస్కెట్ బాల్, ఫుట్బాల్, టెన్నిస్ బాల్. తర్వాత ఒకేజన్ కొన్ని క్రిస్మస్ ట్రీ చేశాను, క్రిస్మస్ అప్పుడు. వ్యాలంటైన్ అప్పుడు మగ్ చేశాను. టు చియర్ ఇండియన్ టీమ్ క్రికెట్ వరల్డ్ కప్ అప్పుడు క్రికెట్ బాల్ చేశాము. కపిల్ దేవ్ గారు అన్వీల్ చేశారు. బ్యాట్ చేశాను. తర్వాత షటిల్ చేశాను. స్నూకర్ ఛాంపియన్షిప్, వరల్డ్ స్నూకర్ ఛాంపియన్షిప్ హైదరాబాద్లో 2009లో జరిగినప్పుడు స్నూకర్ టేబుల్ కార్ చేశాము. అలాంటి ఒకేజన్ బట్టి కార్స్ కూడా చేశాను. కాజ్ బట్టి కూడా చేశాను. సిగరెట్, ద క్విట్ హ్యాబిట్, హెల్మెట్, సేవ్ యర్ హెడ్, పంజరం కారు, నాట్ టు కేజ్ బర్డ్స్, condoms, protection. The last one I coronavirus shape car చేశాను, కాజ్ బట్టి. It went across the globe, message was clear, be indoors, corona is around అంటే. అంటే రీసెంట్గా మీరు అయోధ్య రామ మందిరం కూడా ఒక కార్ లాగా మలచడం, అచ్చు అక్కడ రామ మందిరం ఏ విధంగా ఉంటుందో మీ దగ్గర చూసిన ఆ యొక్క కార్ కూడా అదే విధంగా ఉంది. సో ఇదంతా చేస్తున్నప్పుడు మీకు ఎంత ఖర్చు అవుతుంది, ఎంత టైం పడుతుంది సార్? అందరూ వరీడ్ అబౌట్ మై హౌ మచ్ ఐ స్పెండ్ చేసేది విషయం వేరండి. ఇట్స్ నాట్ మచ్, బట్ దెన్ ప్లానింగ్ ఉంటుంది. ఇప్పుడు రామ మందిరం కారు ఉంది, ఓల్డ్ చేసి తీసుకున్నాము. తర్వాత 2 years నుండి ప్లాన్ చేశానండి రామ మందిరం. యాక్చువల్ మోడల్ తెప్పించాను అయోధ్య నుండి, ఇన్పుట్స్ తీసుకున్నాను అయోధ్య మ్యానుఫ్యాక్చరర్స్ నుండి. మీరు డీటెయిల్ వర్క్ చూడండి, డీటెయిల్ వర్క్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. And when I make cars, I don't count money, and because I'm not selling them. So double tagultundandi, not I mean not very expensive also, but in any case detail work and 500 years tarvata mana దగ్గరికి అయోధ్య టెంపుల్ వచ్చింది. సో I was prepared right from 2 years only. సో చాలా కష్టమైంది, లాస్ట్ మూమెంట్ వరకు స్ట్రగుల్ చేశాము. 18th, 19th రోజు కూడా మేము పనిచేసామండి. 22nd అయితే లాంచింగ్ ఉండే. సో ఎనీథింగ్ యూ హ్యావ్ టు ప్లాన్, ఇట్స్ నాట్ ఈజీ అండి. సార్ అంటే కేవలం ఈ మందిరాలే కాకుండా ఫోటోగ్రాఫర్స్కి సంబంధించి అద్భుతమైన ఫోటో ఏదైతే కెమెరా ఉంటుందో దాన్ని కూడా మీరు ఒక కార్ లాగా తయారు చేయడం కావచ్చు. చిన్నపిల్లలకి ఇష్టమైన వస్తువులు కూడా ఇందాక మేము వచ్చేటప్పుడు కూడా చూసాము. మోటార్స్కి సంబంధించి అవి ఏ విధంగా మీరు మౌల్డ్ చేయగలుగుతారు, దానికి ఎంతమంది పనిచేస్తారు? అంటే నా దగ్గర 2-3 పీపులే వర్క్ చేస్తారండి, కానీ దే ఆర్ హైలీ స్కిల్డ్. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ఊహించడం వేరు, ఎగ్జిక్యూషన్ చేసే వాళ్ళు కూడా ఉండాలి. సో ఐఎమ్ లక్కీ ఇన్ దట్ మ్యాటర్. సో నేను ప్రపంచంలో ఆల్మోస్ట్ 60 వ్యాకీ కార్ చేశాను. ఇప్పుడు గిన్నెస్ వరల్డ్ రికార్డ్ సైకిల్కి వచ్చింది. ఇప్పుడు ఈ వ్యాకీ కార్స్ కూడా గిన్నెస్ వరల్డ్ రికార్డ్. ఇన్ఫ్యాక్ట్ దిస్ ఇయర్ వాళ్ళు హోప్ఫుల్లీ దే ఆర్ గివింగ్ మీ కవర్ పేజ్ ఆల్సో. సో ఆల్మోస్ట్ 60 కార్స్ చేశానండి. నా టార్గెట్ 100 ఉంది. ఏం చేస్తానో తెలియదు, కానీ ఐఎమ్ డూయింగ్ లాట్ ఆఫ్ అదర్ కార్స్ ఆల్సో. అంటే ఇన్ని రకాల వెరైటీస్, ఇంత టైం స్పెండ్ చేస్తున్నారు, మనీ స్పెండ్ చేస్తున్నారు కదా, ప్రభుత్వం నుండి ఏమైనా సహాయం అందుతుందా మీకు? ప్రభుత్వం నుండి జీరో ఎంకరేజ్మెంట్. ఈవెన్ దట్ ఏపీ తెలంగాణ టూరిజం ఆల్సో దే డోంట్ కమ్ అండి. దేర్ ఇస్ నో ఎంకరేజ్మెంట్ యాజ్ సచ్.
ఫస్ట్ ఆఫ్ ఆల్ దే డోంట్ అండర్స్టాండ్ మై సబ్జెక్ట్ వాట్ ఐఎమ్ డూయింగ్. ఇంటర్నేషనల్లీ రికగ్నైజేషన్ వస్తుంది, ప్లీజ్ బిలీవ్ ఇట్ ఆర్ నాట్లో ఉంది, గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ఉంది, ఇంకా వేరే ఎన్నో అవార్డ్స్ ఉన్నాయి. ఇలాంటి మ్యూజియం ప్రపంచంలో ఎక్కడ లేదండి, వాకీ కార్ మ్యూజియం. అండ్ నౌ ఐఎమ్ గోయింగ్ అదర్ స్టేట్స్ ఆల్సో లైక్ గుజరాత్ అండ్ లోనావాలా నియర్ బాంబే. ఈవెన్ ఐఎమ్ ప్లానింగ్ టు గో టు థాయిలాండ్ అండ్ మలేషియా. సో ఇక్కడ లోకల్ టూరిజం దే డోంట్ అండర్స్టాండ్ అండి. ఎన్నో అద్భుతమైన కార్లను తయారు చేసి ఈ తెలంగాణకు ఎంతో పేరు తెచ్చిన ఈ సుధాకర్ గారికి కానీ తెలంగాణ ప్రభుత్వం టూరిజం నుండి ఎలాంటి సాయం అందకపోవడం నిజంగా బాధాకరం అని చెప్పుకోవచ్చు. మనం ఇక్కడ క్లియర్గా చూడవచ్చు, ఎన్నో రకాలైన కార్లు మనకు దర్శనమిస్తున్నాయి. ఇంత అద్భుతాన్ని తయారు చేసిన సుధాకర్ గారు మరెన్నో కార్లను తయారు చేయాలి, మరెన్నో అద్భుతాలని మనకు చూపించాలి. అలాగే ప్రభుత్వం కూడా వీరికి చేయూతను అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. కెమెరా పర్సన్ శ్రీనుతో లిఖిత, BRK న్యూస్, హైదరాబాద్.